డివిజన్లో చూసుకున్నట్టయితే ఏ లీడర్ అయినా ఒక చనిపోయిన కన్నో బ్రతికిన కన్నో అన్నో ఎన్నో ఏదైనా ఒక 5,000 10,000 హెల్ప్ చేస్తే అనేక రకాలుగా పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ పిఎంఆర్ రాజు గారు ఎవరికి హెల్ప్ చేసినా కూడా కనీసం మూడో కంటికి కూడా తెలియదు. ఎందుకట్లా? అంటే సహాయం అనేది వాళ్ళకి సహాయం లెక్క ఉండాలండి, నాకు యూజ్ కావద్దు అని. అంటే ఇప్పుడు వెనకడికి ఒక సామెత ఉంది చూడండి, ఈ చేతికి వెళ్ళి ఇస్తే ఈ చేతికి కూడా తెలియదు అంటారు చూడండి. అంటే ఈ టైంలో మనము ఒక 2 రూపాయలు ఇచ్చి ఎలక్షన్స్ వస్తున్నాయి, పిఎంఆర్ రాజు వచ్చి వీళ్ళకి హెల్ప్ చేసారు, వాళ్ళకి ఆ హెల్ప్ చేసారు అని సరే వాళ్ళు అనుకోకపోయినా వేరే వాళ్ళు అనుకుంటారేమో అనే ఉద్దేశంతో నేను తెలియకుండా చూద్దామని చూస్తుంటాను. వాళ్ళకి ఆ రోజుకి దాన్ని సాయం పడితే నాకు హ్యాపీ అండి. ఇప్పుడు నేను ఇచ్చే ఒక రూపాయి అయినా 2 రూపాయలు అయినా ఆ కార్యక్రమం ఏ కార్యక్రమం అయినా మంచికో చెడుకో దేనికి ఇచ్చినా అని ఆ అమౌంట్ వాళ్ళు యూజ్ చేసుకొని ఆ రోజు వాళ్ళు గుర్తు చేసుకుంటే చాలండి నాకు. రేపొద్దున వాళ్ళు నాకు నేను ఒకవేళ నుంచుంటే ఓటు వేస్తారా వెయ్యరా అని కాదండి, నేను ఇచ్చిన అమౌంట్ వాళ్ళకి యూజ్ అయింది అనుకోండి, నేను వాళ్ళకి గుర్తుంటా. అంటే ఏదో ఒక సందర్భంలో నన్ను గుర్తు చేసుకుంటాను, పలానా రోజు పలానా ఆయన వచ్చి ఒక సహాయం చేసిండు అని అంటారు, పిఎంఆర్ అని గుర్తు చేసుకుంటారు కదా సార్, సంతోషం. నాకు ఆ పుణ్యం దక్కకపోయినా మా ఫ్యామిలీకి ఏదో రూపంలో పుణ్యం వస్తుంది అండి, వస్తుంది రాదా పుణ్యం చాలా జాలు. రాజకీయాలే ఉందండి, శాశ్వతం కాదు రాజకీయం, మంచిగా ఉండాలి అందరూ. రైట్. మేము సాధారణంగా ఏదైనా వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళేటప్పుడు ఆయన పూర్తి బయోడేటా కనుక్కుంటాం, ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా చెక్ చేస్తాం. మీ గురించి కనుక్కోను, ఎక్కడ కూడా ఒక కాంట్రవర్సీ లేదు, మొత్తం వైట్ షర్ట్ లీడరు అనే టైప్ కూడా కాకుండా మొత్తం వైట్ పేపర్ లీడర్ అనే టైప్ ఉంది, క్లీన్ పేపరు. అదేవిధంగా సోషల్ మీడియా కూడా పెద్దగా రీల్స్ పిచ్చి వీడియోలు పిచ్చి అలాంటివి ఏం లేవు. ఇట్లా ఇంత సాధారణంగా ఎలా ఉండగలుగుతారు అసలు పాలిటిక్స్లో? అంటే సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసుకోవాలని నాకు పెద్దగా అనిపించదండి. ఓకే, ఇవాళ రేపు అది పెద్దగా ట్రెండ్ అయిపోయింది సోషల్ మీడియాతో. మెయిన్ ఎలక్షన్స్ కూడా ఒక దేశాన్ని శాసించే రీతిలో అయిపోయింది సోషల్ మీడియా. దాని ప్రకారం సోషల్ మీడియా కొంచెం వాడుకుంటూ మనకున్న గుడ్ విల్తో వెళ్దామని, మనకున్న సేవా కార్యక్రమాలు లాస్ట్ ఫ్రమ్ 15-6 ఇయర్ నుంచి మనం ఏమేం చేసినామో వాళ్ళకి ఎక్కడికి పోయినా గుర్తుపడతారండి. అందరైతే పబ్లిక్ ఏ కాలనీకి పోయినా ఒక 50% ఆఫ్ పీపుల్ అయితే గుర్తుపడతారు. ఆ మౌత్ పబ్లిసిటీతోని వాళ్ళతోని ఇప్పుడు మనం మాట్లాడే రేపు పొద్దున ఎలక్షన్స్కి పోయినప్పుడు ఆ కాలనీలోకి పోయినప్పుడు గుర్తుపట్టిన వాళ్ళు వాళ్ళకి ఆ ప్రకారంగా పోదామని అట్లా పోయి మనం చేసుకుందామని. ఇప్పుడు ఆర్భారం చేసి రాత్రి షేన్ అయిపోయి రేపు పొద్దున గెలిచేసి ఓడిపోయినా గెలిచినా రేపు పొద్దున వెళ్ళి ఇబ్బంది పడే బదులు నిమ్మలంగా ప్రశాంతంగా మనం చేసే ఏ కార్యక్రమం పబ్లిక్లోకి వెళ్ళాలి, మెల్లమెల్లగా గుర్తింపు రావాలని. రాత్రి గుర్తింపు వచ్చి రాత్రి దాన్ని కోల్పోయేటట్లు లేనండి నేను.